గుడ్ మార్నింగ్ అండి. నేను ఒకటి ఏంటంటే ఇవాళ వెస్టేజ్లో నాప్కిన్స్, బయట నాప్కిన్స్ గురించి, లేడీస్ గురించి ముఖ్యంగా నేను చేస్తున్నాను డెమో. అంటే చూడండి, మన పిల్లలు కానీ మనం కానీ సఫర్ అవుతున్నాం. బయట ప్రొడక్ట్స్ వాడితే ఏంటంటే క్యాన్సర్ రావడం అవకాశం చాలా వస్తుందండి. ఆడపిల్లలు చాలా బాధపడుతారు. ర్యాషెస్ రావడం కానీ చాలా ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది బయటి ప్రొడక్ట్స్ వాడితే, బయటి నాప్కిన్స్ వాడితే. మన వెస్టేజ్లో వచ్చిన నాప్కిన్స్ ద్వారా చాలా బాగుంటుంది. అంటే ప్రతి ఒక్కరికి అవగాహన లేక వాడట్లేదు కొంతమంది. నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలకు మనము జాగ్రత్త తీసుకోవడానికి నేను ఈ డెమో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చూసి ఇంట్లో ప్రతి పిల్లలు కానీ మనం కానీ వాడితే మన హెల్త్ బాగుంటుంది. మనం బాగుంటేనే మన ఇల్లంతా చూసుకోగలుగుతాము. ప్రతి ఒక్కరు చూడండి ఈ డెమో అనేది. ఇందులో అనేది ఏంటంటే ఈ బయటిది అనేదేమో ప్లాస్టిక్ ఉంటుందండి, మన దాంట్లోనేమో కాటన్ ఉంటుంది. ఒకసారి నేను ఇప్పి చూపిస్తా, చూడండి మీరు. ఈ ప్లాస్టిక్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అంటే నేను మా పిల్లలకి ఇస్తున్నా కాబట్టి మా పిల్లలే చెప్తున్నారు బయటది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉండేది వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇదంతా ప్లాస్టిక్, బయట ఇది చూడండి, ఇది ప్లాస్టిక్ అండి. తర్వాత మన వెస్టేజ్లో వచ్చేది ఇది చాలా బాగుంటుంది. ఇందులో ఒక వస్తుంది స్టిక్ లాంటిది, మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకి ఏంటంటే మన ఎక్కువ వచ్చినా కూడా అవుతుంటుంది కదా, ఎక్కువ బ్లడ్ అవుతే కూడా ఆపడానికి చాలా యూజ్ చేసుకోగలుగుతాం. అంటే ఇందులో అనేది కాటన్తో తయారవుతుంది, మనకి బయటది ఏంటంటే ప్లాస్టిక్తో తయారవుతుంది. ఇంకొకసారి నేను చేసి చూపిస్తాను, చూడండి. ఇది కాటన్. మన ఆరోగ్యం మనకు చాలా ముఖ్యమండి. మన పిల్లలకి ఏంటంటే చిన్న ఏజ్లో ఇప్పుడు వాళ్ళు అవుతున్నారు, వాళ్ళకేం తెలియదు. 10th క్లాస్ పిల్లలకి ఏం తెలుస్తుంటుంది? ఇప్పుడు వాళ్ళకి మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పటి నుంచే అవగాహన చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుందండి. ఇది కాటను, బయటిది అనేది ప్లాస్టిక్ అండి. ఒకసారి మీకు ఏమవుతుందో ఒకసారి చూపిస్తాను నేను. ఇదేమో ఇందులోదండి, వెస్టేజ్లోది కాటన్ ఇది. తర్వాత ఇదేమో బయటి ప్రొడక్ట్స్, ఇది ప్లాస్టిక్. చూడండి ఎలా అవుతుంది. ఇది బయటిదండి, ఇది ప్లాస్టిక్. చూడండి అంటుకుంటుంది ప్లాస్టిక్. ఇదేమో ఇది కాటన్ లాగా కాలిపోయింది. ఒకసారి చూడండి మనం ఏమేమి వాడుతున్నాము, ఏమి ఇస్తున్నాము. తర్వాత వాటర్, మీకు బ్లడ్ ఎలా ఎక్కువ అయ్యే వాళ్ళకు ఎలా యూజ్ అవుతుంది అనేది ఒక డెమో చూపిస్తాను. ఇది మన వెస్టేజ్ అండి. తర్వాత ఇది బయటి ప్రొడక్ట్స్ అండి. చూడండి, ఇది మన వెస్టేజ్ది, అది బయటిది. చూడండి, బయటిది వాటర్ అలానే ఉంది. వెస్టేజ్ అనేది గడ్డ అనేది కట్టేసింది. చూడండి. తర్వాత
పరివారాన్ని కూడా మనం బయట ఎక్కడంటే అక్కడ పడేస్తాము, ఎక్కడ సముద్రంలో కానీ వాటర్లో కలిసి మళ్ళీ మనకి అది రిటర్న్ హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాము. అది మళ్ళీ ఏం చేస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఉప్పు వేస్తున్నానండి, ఉప్పు అండి ఇది. చూడండి మళ్ళీ వాటర్ అయిపోయింది, వాటర్లో కలిసిపోయింది. అంటే మనం సముద్రంలోకి వెళ్తే ఉప్పుతోనే కదా, ఉప్పే కదా. చూడండి మళ్ళీ బయట కూడా మనకి ఎలాంటి హాని కాదు, జంతువులు తిన్నా ఏదైనా వాటర్ తాగినా ఎలాంటి ప్రాబ్లం రాకుండా. చూడండి మన వెస్టేజ్ అనేది ఇంత ముందు జాగ్రత్త ఉంది. ప్రతి ఒక్కరు వాడండి, మీ హెల్త్ అనేది బాగా చూసుకోండి. ఆడపిల్లలకు అనేది చాలా వరకు అవగాహన చేయండి. మీరు వాడి మీ పిల్లలకు వాడిపించండి, మీ ఆరోగ్యం అనేది కాపాడు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.